గత కొన్నేళ్ల నుంచి కూడా ఖలిస్తాన్ తీవ్రవాదం గురించి భారత్ నెత్తి నోరు బాదుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఖలిస్తాన్ తీవ్రవాదులను, వారి మూలాలను బయటపెట్టింది. ఖలిస్తాన్ అంటే మన దేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి పాక్లోని పంజాబ్ రాష్ట్రంలోని కొంత భాగాన్ని మన పంజాబ్ను కలిపి కొత్త దేశాన్ని ఏర్పాటు చేయటమే. అయితే ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఆనాటి ఇందిరాగాంధీ హయాంలోనే స్టార్ట్ అయింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సిక్కుల సమస్యలను ఏనాడూ పరిష్కరించకపోవడంతో ఈ ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. మన దేశంలో ఈ ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైన వెంటనే పాకిస్తాన్ గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐ ఖలిస్తాన్ ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేసింది. అంటే వాళ్లకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఖలిస్తాన్ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేసింది. ఖలిస్తాన్ ఉద్యమకారులు తుపాకులు, బాంబులను పట్టుకొని తీవ్రవాదులుగా మారిపోయారు. ఆ సమయంలోనే ఖలిస్తాన్ తీవ్రవాదం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వీరు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను తమ డెన్గా మార్చుకున్నారు. అక్కడి నుంచే తమ కార్యక్రమాలను ప్రారంభించడం స్టార్ట్ చేశారు. అలాంటి సమయంలో అప్పటి మన దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఈ సిక్కుల సమస్యలను పరిష్కరించకుండా వాళ్లపై ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రారంభించింది. సిక్కులు కొరకరాని కొయ్యగా మారతారని వాళ్లను లేకుండా చేశారు. దీంతో వాళ్ళ ఆగ్రహానికి ఇందిరాగాంధీ ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. ఇదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడాను తమ కేంద్ర స్థానంగా చేసుకొని పంజాబ్ రాష్ట్రంలో హింసాత్మక కార్యక్రమాలను నిర్వహించడం స్టార్ట్ చేశారు. అయితే 2020లో జరిగిన రైతు ఉద్యమం తర్వాత ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపి కెనడా నుంచి పంజాబ్లోని సిక్కులను రెచ్చగొట్టి ఖలిస్తాన్లుగా మార్చడం, బాంబు పేలుళ్లకు పాల్పడటం, హిందూ యాక్టివిస్టులపై దాడులు చేయటం మొదలుపెట్టారు. అసలు ఈ సిక్కు మతం అనేది పుట్టిందే మన సనాతన ధర్మం నుంచి. అలాంటిది ఇప్పుడు వాళ్లే తీవ్రవాదులుగా మారిపోయారు. అందరూ ఖలిస్తాన్ తీవ్రవాదులే అని చెప్పలేం. ఎందుకంటే ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించే వాళ్లలో సిక్కులు ముందుంటారు. మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్నట్లుగా సిక్కుల్లో కూడా తీవ్రవాదులు తయారయ్యారు. ఈ తీవ్రవాదులకు కెనడా నుంచే ఆయుధాలు, బాంబులు, ఫండ్స్ వస్తుంటాయి. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండేవారు. ఈ అంశంపై భారత్ కెనడా ప్రభుత్వంతో ఎన్నోసార్లు చెప్పింది. అయినా పట్టించుకోలేదు. కనీసం ఖలిస్తాన్ తీవ్రవాదులను అప్పగించమని భారత్ కోరినా అది కూడా కెనడా చేయలేదు. పైగా ట్రూడో మన దేశాన్నే అరాచక దేశంగా చూపించాలని చూశారు. అంతేకాకుండా భారత్తో కెనడా సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రూడో రాజీనామా నినాదం పెద్ద ఎత్తున వినిపించింది. తర్వాత ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి కెనడా ప్రభుత్వంతో మోడీ సర్కార్ అనేక చర్చలు జరిపి అనేక సందేహాలను తీర్చి సంబంధాన్ని పెంచుకుంది. కెనడాలో తీవ్రవాదంపై విచారణ జరిపించాలని మోడీ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కెనడా ఒక ప్రత్యేక కమిటీని నియమించి విచారణ చేపట్టింది. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ పై రిపోర్టును విడుదల చేసింది ప్రత్యేక టీం. ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా నుంచే ఫండింగ్ జరుగుతున్నట్లుగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్, సిక్ ఫర్ జస్టిస్, అంతర్జాతీయ సిక్ ఫెడరేషన్ వంటి సంస్థలకు కెనడా నుంచి నిధులు అందుతున్నాయి. వెలుగులోకి వచ్చింది. ఖలిస్తాన్ దేశాన్ని సాధించే క్రమంలో వీళ్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, జిహాదీ సిక్కులతో చేతులు కలిపారని, మనీ లాండరింగ్ ద్వారా కెనడాలోని కొన్ని సిక్కు సంఘాలు పంజాబ్లో ఉన్న ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని రిపోర్టులో స్పష్టంగా తెలియజేసింది. దీంతో కెనడా సర్కార్ ఖలిస్తాన్ తీవ్రవాదులపై ఫోకస్ పెట్టింది. ఇకపై అక్కడి నుంచి ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఎలాంటి సహాయం అందకుండా చూసేందుకు, అదేవిధంగా కెనడాలో ఉన్న ఖలిస్తాన్ తీవ్రవాదులను భారత్కు పంపేందుకు ఏర్పాటు కూడా చేస్తోంది. అంటే ఖలిస్తాన్ తీవ్రవాదుల విషయంలో మనం ఇన్నాళ్లుగా చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ముగింపు పడనుంది.